అమ్మో! చూసే మీతో చాలా కష్టం గానీ టమాటా రైస్ అని నేనంటే మీరేమో కుష్కా అంటారు. పోనీ కుష్కా అందామా అంటే మీరు టమాటా రైస్ అంటారు. అందులో ఏదో ఒక పేరు మీకు నచ్చింది. స్కూల్కైనా ఆఫీస్కైనా ఏం వండాలో తెలియనప్పుడు బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఏ వెజ్ నాన్ వెజ్ మసాలా కర్రీస్లోకైనా గోంగూర రైతా అవి ఏవీ లేవా, ఉల్లిపాయ చాలు. రెసిపీలోకి వెళ్తే ముందుగా ఉంటే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బుల్లి బిర్యానీ ఆకు, ఉంటే సాజీరా లేదంటే జీలకర్ర 1/4 స్పూన్, చెక్క చిన్న ముక్క, 2 లవంగాలతో పాటు ఉంటే యాలుక వేసుకోవచ్చు. మసాలా దినుసులు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి 1 నిమిషం. చూడండి, ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత 3 బాగా పండిన గుజ్జున్న టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ వేసిన టమోటా ఉల్లిపాయ నేను తీసుకున్న ఒక పెద్ద గ్లాస్ రైస్ అంటే దాదాపు 250 గ్రామ్స్ రైస్కి అయితే సరిపోతాయి. టమోటా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తని గుజ్జులా అయ్యేదాకా మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సరే, ఇవి మెత్తగా మగ్గేలోపు చిన్న మసాలా, దానికోసం మిక్సీ జార్లోకి ఈ మాత్రం చిన్న చిన్న ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అల్లం చిన్న ముక్క, ఒక 6-7 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు మసాలాలు, రుచికి సరిపడా కారం, ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలనుకుంటే కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1/4 స్పూన్ దాకా పసుపు, ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడితో పాటు ముఖ్యంగా వేసుకోవాల్సింది సోంపు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేయడం వల్ల రైస్కి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ ఉంటుంది. పచ్చిమిర్చి, ఇందాక వేసిన కారం సరిపోతుంది అనుకుంటే ఈ పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మసాలాలన్నీ తీసుకున్న రైస్కి సరిగ్గా సరిపోతాయి. రైస్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఈ మసాలాలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మెత్తటి పొడిలా గ్రైండ్ చేశాక మళ్ళీ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల్ని మాత్రం సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే ఈ స్టేజ్ వచ్చేసరికి పలుకుల్లా ఉండిపోతాయి మెత్తగా గ్రైండ్ అవ్వక. సరే, ఇప్పుడు పోయి కుక్కర్లో టమాటా సంగతి చూద్దాం. ఈ టమోటా రైస్ రుచి వేసే టమోటాల మీద ఆధారపడి ఉంటుంది. బాగా పండిన గుజ్జున్న టమోటాలు వేసినట్టయితే మంచి గ్రేవీ తయారవుతుంది. దాంతో రైస్ కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి గుజ్జు బాగా వేగిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ వేసిన ఉల్లిపాయ టమోటా గ్రైండ్ చేసిన మసాలాలు చూడండి, ఈ గ్లాస్ కొలత ప్రకారం 1 గ్లాస్ రైస్ కోసం వేసిన టమోటా ఉల్లిపాయలు గ్రైండ్ చేసిన మసాలాలు మనం రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ వేసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.25 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. సరే, తగినన్ని నీళ్లు వేశాక ఇందులో మసాలాల ఘాటు మొత్తం ఈ వాటర్లో కలిసేదాకా హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచాలి. ఈ విధంగా మసులుతున్నప్పుడు ఇక్కడ ఉప్పు కారం సరిచూసుకోవచ్చు, సరిగ్గా తెలుస్తుంది. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి నానబెట్టిన రైస్ వేసుకోవాలి. ఏ రైస్ అయినా వండేటప్పుడు ఏంటంటే ఇక్కడ నీళ్లు పడకుండా చూసుకోవాలి. కొంచెం నీళ్లు పడినా ఆ రైస్ ముద్దలా మెత్తగా అయిపోతుంది. కొలత ప్రకారం నీళ్లు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ నీళ్లు పడకుండా చూసుకోవాలి అంతే. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఎక్కువ కలిపేయకుండా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక ఇక్కడ ఇష్టమైతే ఉంటే నచ్చితే ఎగ్స్ వేసుకోవచ్చు. రైస్తో పాటు 2 విజిల్స్కి ఈ ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. ఇక్కడ వద్దనుకుంటే సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు, లేదా అస్సలకే స్కిప్ చేసేయచ్చు. ఎగ్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చిన్నదైనా పెద్దదైనా ఇటువంటి మసాలా రైస్లు, కలర్ రైస్లు అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ చాలు. రైస్ కాబట్టి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దానంతటా అదే ఆవిరిపోయాక దాదాపు 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేడిగా ఉంటే ఇక్కడ కలిపితే ముద్ద అవుతుంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత కలుపుకోవచ్చు. పొడిలాడుతూ ఉంటుంది. వేసిన గుడ్లని పక్కకు తీసి పెంకు తీసి ఉంచుకోవాలి. వేడివేడిగా ఉన్న రైస్ని కలపడానికి ఫోర్కుతో పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ పైకి అట్లా కలిపేస్తే అయిపోయింది.